మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందామండి. అపీయోకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెర్రోరుకు జననమైన అబీయేలు కుమారుడకు కీషు అను బెన్యామీనుడొకడుండెను. కీషు భాగ్యవంతుడు, ఒక బెన్యామీనుడు. ఇంత లిస్టు చెప్పుకుంటూ వచ్చాడు. ఇతను ఏ గోత్రానికి చెందినవాడు? బెన్యామీను గోత్రానికి చెందినవాడు. ఇశ్రాయేలులో ఎన్ని గోత్రాలు మొత్తము? 12 గోత్రాల్లో ఒక గోత్రం బెన్యామీను గోత్రం, చివరి గోత్రం. చిన్న పిల్లవాడు లాస్ట్లో పుడతాడు, బెన్యామీను అంటారు వాళ్ళని. ఆ గోత్రంలో పుట్టిన వాడు సౌలు. అతనికి సౌలు అని ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గలవాడు, యవనుడును. ఇశ్రాయేలీయులలో అతని పాటి సుందరుడు ఒకడునూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. ఇతను చాలా అందగాడు. రెండవది ఎత్తైన వాడు. ఇతను 10,000 మందిలో నిలబడినా కనబడతాడు. హైట్ ఉంటాడు కదా. 6 అడుగుల మనుషుల్లో 7 అడుగుల మనిషికి నిలబడినట్టుంటుంది ఎత్తు. కనుక ఇతను అందరికంటే భుజాలు ఎత్తుగలవాడు, ఇతను అందరికంటే ఎత్తుగలవాడు. ఈ సౌలు కోసం చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఇతను ఎవరు కుమారుడండి? కీసు కుమారుడు, బెన్యామీను గోత్రములో నుంచి వచ్చిన వాడు సౌలు. ఓకే, ఇతను అందగాడు. రెండవది చాలా ఎత్తు అయినవాడు. సౌలు తండ్రి అయిన కీసు యొక్క గాడిదలు, గార్ధాబాములు అంటే అర్థం ఏంటి? గాడిదలు తప్పిపోగా కీసు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసుల్లో ఒకరిని తీసుకొని పోయి గార్ధాబములను వెదుకమని చెప్పాను. గాడిదలు ఉన్నాయి వీళ్ళకి. ఏమున్నాయి? గాడిదలు ఆ రోజుల్లో సాక్కునేవాళ్ళు. యేసుక్రీస్తు వారు కూడా దేని మీద ఎక్కారు? గాడిద పిల్ల మీద ఎక్కాడు. తెలుసు కదా మీకు. కనుక ఆ రోజుల్లో గాడిద అనేది వాళ్ళకు సాకులో ఏ రకంగా అయితే గాడిదలు పెంచుకుంటారో ఆ రోజుల్లో అందరూ కూడా వారి వారి బరువులు మోయడానికి గాడిదలు పెంచుకునేవారు. ఈ రోజులు మనకు బైక్ ఉన్నట్లుగా ఆ రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా కొన్ని ఇంట్లో గాడిదలు ఉండేటివి అనమాట. బరువులు మోసేటివి, కాయగూరలు, బియ్యము, రైసు, ఇట్లాంటి అన్నీ, ఉప్పు. ఇతని గాడిద ఏమైపోయింది? ఇతని గాడిదలు ఏమైపోయినాయి? పోగొట్టుకుపోయినాయి, తప్పిపోయినాయి, ఎటు పోయినాయి తెలియదు, ఇంటికి రాలే. అప్పుడు నాన్నగారు కుమారుడికి ఏమని అప్పగించాడు పని? గాడిదలు పోయినాయిరా, ఒక దాసుని ఎంటబెట్టుకొని పోయి, మన ఇంట్లో ఒక దాసుని ఎంటబెట్టుకొని పోయి గాడిదలు వెతుక్కొని రాపో. ఎక్కడున్నాయో మనం చూడండి. ఎనుములు వదిలిన తర్వాత రైతులు ఆ 2-3 రోజులు రావు, వెతుక్కుంటూ తిరుగుతారు. అట్లే వెళ్ళిపోయింటాయి, ఎక్కడ పోయింటో తెలియదు. మన జానోళ్ళ నాన్న కూడా, జానోళ్ళ అమ్మ కూడా పాపం అట్లా వస్తూ అంటారు. చెరువులో వదిలేసింటారు కదా పంటలు లేని సమయంలో. 2-3 రోజులు రావు అవి. రాకపోతే వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు చెరువు కట్ట చుట్టూ తిరుగుతారు, చేనుల చుట్టూ తిరుగుతారు. అక్కడెక్కడో బాగా తిని అక్కడ నిద్రపోయింటాయి బాగా హాయిగా. అవి అక్కడ బుడదలో అంటుంటాయి ఇట్లా. అంటే గాడిదలు కూడా ఏమైపోయినాయి? వీళ్ళవి తప్పిపోయినాయి, ఎక్కడికి పోయినాయి తెలియదు, పాపం తప్పిపోయినాయి. ఇప్పుడు గాడిదలు ఇంటికి రాలేని చెప్పేసి గాడిదలు పని పట్టించినాడు ఇప్పుడు ఇక్కడ వాళ్ళ నాన్న. సరే, మంచిది, సంతోషం. అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలీషా దేశమున సంచరింపగా అవి కనబడలేదు. ఎక్కడెక్కడ తిరగాలో అక్కడక్కడ తిరిగాడు. గడ్డి ఉన్న చోట్లంతా తిరిగాడు, వెళ్ళగలిగిన చోట్లంతకి వెళ్ళాడు, కానీ అవి ఎక్కడా కనబడలేదు. తర్వాత వారు షైలీము దేశమును దాటి సంచారము చేసిరి కానీ అవి కనబడకుండెను. బెన్యామీను దేశము సంచరించుడగా అవి దొరకలేదు. అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు, మనము తిరిగి వెళుదము రమ్ము, గార్ధాబములకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారణ పడునేమోనని సౌలు తన ఎద్దున్న పనివానితో అనగా రాయబడించండి. దేశాలు తిరిగాలు అంటే దేశాలంటే ఆ రోజుల్లో అర్థం ఏంటంటే జిల్లాలు, రాష్ట్రాలు, అట్లా
అన్ని చోట్ల తిరిగారు, చాలా రోజులు అయిపోయిందండి. ఈ గాడిదలు పోగొట్టుకుపోయినట్లే వీళ్ళిద్దరికి పోగొట్టుకున్నారు పోయారేమో అని మా నాన్న ఎదురు చూస్తుంటాడు. ఇంక దొరకలేదు, మనం ఏం చేద్దాం, ఇంటికి పోయేసి నాన్నగారికి మనం హాజరై కనబడదాం అని చెప్పేసి అన్నప్పుడు పనివాడు ఏం చెప్తున్నాడు చూడండి. వాడు ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పున ఆ మాట నెరవేరును, మనం వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయనేమో అని అతని ఎద్దుకు వెళ్ళుదుము రండి అని చెప్పాను. మంచి మంచి సలహా ఇచ్చాడు. చూడండి, నేను ఒక విషయం చెప్తాను. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అంటే కొన్ని ఇప్పుడు మీరు దీని ద్వారా కొన్ని సంకల్పాలు తెలుసుకోవాలా. మన జీవితంలో కూడా ఏం జరుగుతాయి అన్న విషయాల్ని దాచబడి ఉంటాయి ఇందులో. కీసు కుమారుడైన సౌలు ఎలా పరిచయం చేస్తున్నటువంటి దేవుడు? గాడిదలు పోగొట్టుకుపోవడం ఏంటి? ఆ గాడిదలు పోగొట్టుకుపోతే నాన్నగారు దాసునితో పంపించడం ఏంటి? వీళ్ళు తిరిగిన చోట్లల్లా తిరిగి తర్వాత ఇంటికి పోదాం అనుకుంటున్నప్పుడు ఎవరో అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడన్న విషయం దాసుడు తెలుసుకోవడం ఏంటి? అతడు ఎక్కడున్నాయో ఎలా ఉన్నాయో చూడండి. బ్రాహ్మణుల దగ్గరికి వెళ్తారు కదా చాలామంది, ఆవులు ఎనుములు పోయినప్పుడు. కొంతమంది లవర్స్ పారిపోయినప్పుడు కూడా ఎవరి దగ్గరికి వెళ్తారు? ఆ మాంత్రికుల దగ్గరికి, బ్రాహ్మణుల దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే నేను 2-3 పారిపోయినప్పుడు నా దగ్గరికి వచ్చినారు, మా ఇంట్లో ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పినారు, ఈడు కాదమ్మా వేరేతో ఉన్నప్పుడు 20 ఏళ్ళ క్రితం ఇది నా దగ్గరే ఉన్నారు. అంటే నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు బంధువులు వెళ్ళి అడిగినారు అనమాట. ఎవరిని? లోకంలో ఒక ఆయన ఉండలేసి చచ్చిపోయినాడు, ఆయన ఇప్పుడు లేడు, పెద్ద బ్రాహ్మణుడు ఆయన, పేర్లు చెప్తే బాగుండదు కదమ్మా. ఆయన దగ్గరికి అడిగితే ఆయన ఏం చెప్పినాడు, అవి గవ్వలో ఏదో వేస్తారట వాళ్ళు, అట్లా వేసి పోతే తూర్పు వైపున పోయినారు లేదా ఉత్తరం వైపున పోయినారు, 2 చెప్పినారు. ఆడు తూర్పు వైపున పోలేదు, ఆడు ఉత్తరం వైపున పోలేదు, పడమర వైపున నా దగ్గరికి బళ్ళారికి వచ్చినారు. అర్థమైందా? వాళ్ళు ఇవన్నీ తిరిగి సాల్ అయిపోయింది. ఆయన చెప్పినట్లుగా, స్వామి 5 రోజులు అయిపోయింది స్వామి, తిరిగి ఆడ కనపడలేదంటే గౌలు అట్లా చెప్పినా నేనేం చెప్తాం, గౌలు చెప్పినాయి నన్ను ఏం చేయమంటావు? అట్లుంటుంది అన్నమాట పరిస్థితి. కొంతమంది ఏం చేస్తారు, ఒక కర్ర ఉంటుంది అనమాట వాళ్ళ చేతిలో. ఆ కర్ర ఇలా నిలబెడతారనమాట. ఆ కర్ర ఏ పక్క పడుతుందో ఆ పక్క వినని చెప్తారు. ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. కానీ ఆ పక్క మాత్రం వాళ్ళు పోయిండ్రు, అసలు గుడ్డిగా చెప్తారు. కానీ ఇక్కడ అలా కాదమ్మా. ఇక్కడ దైవజనుడు ఎవరంటే సమూయేలు. ఈయన నిజముగా చెప్తాడు. ఈయన దేవుని సంబంధించిన వ్యక్తి. అలాగే దేవుని సంబంధించిన వ్యక్తి కనుక ఈయన ఏది చెప్పినా సరే అది ఖచ్చితంగా దైవికమైన ఆలోచనతో దేవుడు కనపరుస్తాడు కనుక దీర్ఘదర్శకునిగా అతను చెప్పగలుగుతాడు. చూడండి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి. సౌలు ఇదంతా ఎందుకు జరుగుతుందో మీరు బాగా పిక్చర్ అర్థం చేసుకోవాలి. అంటే ఈ మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము, 9వ అధ్యాయము, 10వ అధ్యాయము కొంచెం బాగా మీరు చదివి ఉంటే ఎప్పుడైనా ఆ పిక్చర్ మీకు అర్థం అవ్వాలా, దేవుని సంకల్పం అనేది ఎలా ఉంటుందో అనేది. 8వ అధ్యాయంలో సమూయేలు 2 కుమారులు న్యాయాధిపతులుగా ఉంటారు. వాళ్ళు సమూయేలు లాంటి వారు కారు, లంచం పుచ్చుకుంటున్నారు, అన్యాయంగా ఉన్నారు. కనుక ఆ ఇశ్రాయేలు 12 గోత్రాల ప్రజలు ఏమంటారంటే వచ్చి, నీ వంటి కుమారులు నీ కుమారులు కారు, మాకు రాజు కావాలి, మా గోత్రాల్లోనే మాకు రాజు కావాలని వేడుకుంటారు వాళ్ళు. అప్పటి వరకు రాజులు లేరు, కేవలము న్యాయాధిపతులు మాత్రమే ఉన్నారు. ఏంటన్నా వచ్చినాడా? గో పిలిచి ఏమలే బా ఎత్తుకొని వస్తారేమో వీళ్ళు పోయి, ఖచ్చితంగా ఈడ్చుకొని కూడా వచ్చేస్తున్నారు చూస్తుండే. రైట్, ఏమో పోతుంది, పనుకోనా నువ్వు వద్దులే. రైట్, 8వ అధ్యాయంలో ఉన్న పిక్చర్కి అనమాట ఇదంతా జరుగుతూ ఉంది. ఒక రాజు కావాలని కోరుకున్నారు కదా, ఆ రాజుని దేవుడే చూపిస్తున్నటువంటి. ఇప్పుడు అర్థమవుతుందమ్మా? గాడిదలు పోగొట్టుకుపోవాలి ఎందుకు?
ఆ సౌలు అనే ఆయన డైరెక్ట్గా ఎవరి దగ్గరికి రావాలి? సమూయేలు దగ్గరికే రావాలి. ఎందుకు రావాలి? అతనే రాజు అని దేవుడు చూపిస్తాడు. ఇప్పుడు 8వ అధ్యాయంలో ఎవరిని పెడదాం దేవా అని రాజుగా ఎవరిని పెడదామని దేవునితో మాట్లాడతాడు సమూయేలు. 12 గోత్రాల్లో ఏ గోత్రంలో నుంచి పెడదాము, ఎవరిని పెడదామంటే నేను చూపిస్తాను నీకు ఎందుకని 9వ అధ్యాయంలో కీసు కుమారుడైన సౌలు అని గాడిదల వెంబడి పరిగెట్టేట్టు చేసి అక్కడ వెతికి ఇక్కడ వ్యక్తి ఆ గాడిదలు పోగొట్టిపోయింది దేనికోసము? అది దేవుని చిత్తమే. మనం అనుకుంటాం అన్నీ దేవుని చిత్తమేనమ్మా. దాని వెనకాల దేవుని చిత్తం ఉంటుంది. పాము గరిసినా దేవుని చిత్తమే, తేలు గరిసినా దేవుని చిత్తమే, కుక్క కరిసినా దేవుని చిత్తమే. అవునా? ఇటుకు వస్తాడు ఖచ్చితంగా పాస్టర్ అనుకుంటే కదా, అంత దేవుని చిత్తమే. దాని వెనకాల ఖచ్చితంగా వెనకాల ఏదో జరుగుతూ ఉంటుంది. అది మనకు తెలియదు, మనం పట్టుకోలేము. అది దేవుని సంకల్పం అండి. దేవుడు ఎప్పుడు ఎవరికి ఎలా చేయాలో ఎలా నడిపించాలో ఆయనకు బాగా తెలుసు. అది మనం పట్టుకోలేము. మనకు అర్థం కాక మనం ఏం చేస్తామంటే దేవుని మీదకే తిరుగుతాం. నాకే కలగాల, నాకే అవ్వాలా అని మనం ఏం చేస్తామంటే మన చిన్న మైండ్ కదా, చిన్న మైండ్ మంది. ఈ చిన్న మెదుడుతో అక్కసుగా దేవుని మీదే నువ్వు వద్దుపో, ఏం ప్రార్థన చేయాలో ఏమో మనసే లేదు నాకు అసలు అన్నట్టుగా ఉంటాం కదమ్మా. పిలిస్తే రామ్, ఏదో ఈడ్చుకుంటూ వచ్చింటాం అంతే, లేకపోతే. అవునా? అంతా దేవుని సంకల్పం అండి. మొత్తం దేవుడు చూస్తుంటాడు. దేవుడిని నీటిలో తోసేసినా కూడా నువ్వు దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాలా. అలా వస్తావో లేదో చూస్తాడు. నీకు ఎన్ని శ్రమలు వచ్చేటట్టుగా, నిన్ను ఎంత బాధలు పడేటట్టుగా చేస్తాడు దేవుడు. నువ్వు ఎంతవరకు నిలబడతావో లేదో చూస్తాడు దేవుడు. మెడబెట్టుకొని నిన్ను బయటకు గెంటేకి ప్రయత్నం చేస్తాడు. అయినా నువ్వు లోపలికి రావాలా, ఓకేనా రైట్. సరే, ఇప్పుడు దీని వెనకాల సంకల్పం అంతా ఎలా జరుగుతుందో చెప్పండి. అసలు రాజు ఎవరో ఇప్పుడు బయటపడాలా. ఆ రాజును దేవుడే ఎవరి దగ్గరికి రప్పిస్తున్నాడు? గాడిదలు పోగొట్టుకోకపోతే ఎట్లా వస్తాడు ఇంటికి? గాడిదలు పోగొట్టుకోకపోతే, ఒకటి నష్టం కాకపోతే ఇతను ఎలా వస్తాడు? రాడు. ఏం పని ఉంది? ఇంట్లో ఉంటాడు హాయిగా. రెండోది వచ్చి అన్నీ తిరిగి ఆడికి వచ్చినారు వీళ్ళు. కరెక్ట్ సమూయేలు ఉన్న దేశానికి వచ్చినారు, సమూయేలు ఉన్న ఊరికే వచ్చినారు. అక్కడికి వచ్చిన తర్వాత అతనేమంటున్నాడు? వెళ్ళిపోదాం మనం. ఎవరు? సౌలు. ఇంటికి వెళ్ళిపోదాం, నాన్నగారు ఎదురు చూస్తూ ఉంటారు, గాడిదలు పోతే పోన్లే, మనం పోయినామేమో, మనం కూడా పోగొట్టుకునేమో అనుకుంటాడేమో అన్నప్పుడు ఆ పనివాడు కూడా అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడని ఎలా తెలుసుకొని విచారం చేయండి. అలా చూసారా? సౌలుకు తెలియదు, ఆయనకి ఎలా తెలిసింది? అది ఇప్పుడు మ్యాటర్ అలా నిదానంగా వెళ్తుంది అక్కడికి. ఎంత సంకల్పాన్ని కలిగి ఉంటాడో తెలుసా దేవుడు. దేవుని మనసును మనం ఎరిగితేగినండి దేవుడు మన జీవితాల్లో కూడా అలా జరిగిస్తూ వస్తాడండి. మన జీవితాల్లో ఏం జరిగించాలో ఆయనకు తెలుసు. మనం ఆయన ఆనుకొని ఉండడం మనం నేర్చుకోవాలి. చూడండి ఏం జరిగింది. ఇప్పుడు గార్దా భూముల కథ పక్కన పెడితే అక్కడ అతను ఏమన్నాడో చూడండి. అందుకు సౌలు, మనము వెళ్ళనేడలా ఆ మనిషికి ఏమి తీసుకొని పోదుము? మాట్లాడకూడదు. మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి ఆ దైవజనునికి బహుమానం తీసుకొని పోవుటకు మనకి ఏమీ లేదు అని తన పనివానితో చెప్పి మన యొద్ద ఏమి ఉన్నదని అడిగాను. 2-3 రోజులు, వారం రోజుల పాటు వీళ్ళు తెచ్చుకున్న ఆహారం, రొట్టెలు, చపాతీలు అవన్నీ ఉంటాయి కదండి, అన్నీ తినేసేశారు. అన్నీ అయిపోయాయి, చిల్లర లేదు, డబ్బులు కూడా లేవు. ఇంక వెనక్కి తిరిగారు అనమాట ఆహారం లేక. దైవజనుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. నేను ఎప్పుడైనా నా సాటి దైవజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చేతిలో ఏదో ఒకటి తీసుకొని పోతాను. ఎందుకు అని అంటే అది మంచిది. మనం ఎవరింటికైనా పోతే ఏం చేసుకుపోతామమ్మా? ఆ ఇంట్లో పిల్లలు ఉంటే స్వీట్స్, కాయలు, గీయలు తీసుకుపోతాం. అదేవిధంగా దైవజనుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో ఎప్పుడు వెళ్ళకూడదు.
ఎప్పటికి వెళ్ళకూడదు. నేను ఈ లక్షణం ఎవరిలో చూశానంటే మార్టినోల రెండో అన్న వచ్చాడు నా దగ్గరికి రెండో అన్న వచ్చాడు. అంటే వాళ్ళిద్దరు వచ్చారు చిన్న పనిబడి ప్రార్థన విషయంలో. వాళ్ళు ఒట్టి చేతులతో రాలేదు. ఆపిల్ పళ్ళు, సీనాకాయలు, అరటి పళ్ళు, ఇంకేదేదో తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ముందు ఇచ్చి, ఎందుకు తీసుకొచ్చినప్పుడు అంటే లేదు, సేవకుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఖాళీ ఎప్పుడు ఖాళీ హ్యాండ్స్తో రాకూడదు అని చెప్పారు వాళ్ళు. దానికి ఆధారం ఏంటంటే బైబిల్. ఎందుకంటే ఉట్టి చేతులతో మనం ఎప్పుడు కూడా దేవుని మందిరానికి కానీ దేవుని సేవకుని దగ్గరికి కానీ మనం వెళ్ళకూడదు. అందుకే ఇక్కడ సౌలు ఏమంటున్నాడంటే దైవజనుడి దగ్గరికి వెళ్దామంటున్నావు. నువ్వు దేవుని యొక్క దర్శకుడు, దీర్ఘదర్శకుడి ప్రవక్త దగ్గరికి వెళ్తానంటున్నావు. మన దగ్గర ఏమైనా ఆయన దగ్గరికి తీసుకోవడానికి ఏదైనా ఉందా, మిగిలిందా అని అడిగాడు. ఇప్పుడు దానికి ఆన్సర్గా వాడు, సౌలుతో చిత్తగించుము, నా యొద్ద పావుతులము వెండి గలదు, మనకు మార్గము తెలియజెప్పుటకై ఆ దైవజనునికి పావుతులం ఉందంట, పావుతులం వెండి, అది ఇచ్చేద్దాం, దైవజనునికి మనము ఇచ్చేద్దాం అని చెప్పేసి ఆ పావుతులము వెండిని తీసుకుని పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. 9, ఇప్పుడు ప్రవక్తయ్యను పేరు నొందినవాడు పూర్వము దీర్ఘదర్శి అని అనిపించుకొనెను. పూర్వము ఇశ్రాయేలులో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరినెడల మనము దీర్ఘదర్శకుని యొద్దకు పోవుదము రండని జనులు చెప్పుకొనుట వాడుక రాబడి చూడండి. కనుక దీర్ఘదర్శకుని దగ్గరికి వెళ్ళేవారు. ఎక్కడికి వెళ్ళేవారు? ఏదైనా ముందు సమస్య ఎవరి దగ్గరికి పోవాలంటే అప్పట్లో దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి సమస్యను చెప్పేవాళ్ళు. దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పడం, ఆ తర్వాతే వాళ్ళు ముందుకు అడుగేసేవాళ్ళు. ఇది పాత నిబంధనలో మనం చూస్తా ఉన్నాం. కొత్త నిబంధనలో కూడా అదే నడవడిక ఉంది. 10వ వచనం, సౌలు నీ మాట మంచిది, వెళ్ళుదుము రమ్మనగా వాళ్ళు బయలుదేరారు. ఇంకా వారు దైవజనుల నుండి ఊరికి ఎక్కిపోచుండగా నీళ్లు చేదుకొనుటకై వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు ఇక్కడ దీర్ఘదర్శకుడు ఉన్నాడా అని పోతూ ఉన్నప్పుడు అడిగారు. ఇక్కడైనా ప్రవక్త ఉండేది, ఇక్కడైనా దేవుని సేవకుడు ఉండేది అని అడిగారు. అందుకు వారు, ఇదిగో అతడు ఎదుటనే ఉన్నాడు, మీ ఎదుటనే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకునుడి, ఈ దినమున అతడు ఊరికి పోచెను, నేడు ఉన్నత స్థలమందు ఈరోజే వచ్చాడు ఈ ఊరికి, వెళ్ళండి తొందరగా, అక్కడ బలి జరుగుతుంది, ఇప్పుడు దేవునికి బలి జరుగుతుంది, తొందరగా వెళ్ళండి అని చెప్పారన్నమాట వాళ్ళు. ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు భోజనము చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్ళక మునుపే మీరు అతన్ని కలుసుకొందురు. అతడు రాక మునుపు జనులు అతడు బలిని ఆశీర్వదించిన తర్వాత పిలువబడిన వారు భోజనము చేస్తారు, మీరు ఎక్కి పొండి అతన్ని చూచుటకు ఇదే సమయమని చెప్పిరి. కరెక్ట్ సమయానికి వచ్చారండి వీళ్ళు. చూడు ఎలా సమయాన్ని సమకూరుస్తున్నాడు చూడండి దేవుడు. ఆ రోజే వచ్చాడంట ఆయన కూడా ఎక్కడికి, వీళ్ళు కూడా ఆ రోజే వచ్చారు ఇక్కడికి. ఎక్కడెక్కడికో వెళ్ళవలసిన వారు, దేనికో వెళ్ళవలసిన వారు ఇక్కడికి వచ్చారు చూడండి. అదేదో అంటారు కదండి, అదృష్టం ఉంటే అదే వస్తుందండి నీ దగ్గరికి నడుచుకుంటా, ఎక్కడికి పోదు అంటే అలా అంటారు లోకంలో. దైవ చిత్తం ఉంటే నేనంటాను అదే వస్తుంది నీకు దగ్గరికి నడుచుకుంటా. దేవుని చిత్తం ఉండాలి, ఎక్కడికి పోదు, నేను వదిలేది నీ దగ్గరికే వస్తుంది. ఆ దైవ చిత్తానుసారంగా మనం ఉండాలంటే మనము ఖచ్చితంగా దేవునికి నచ్చినట్లుగా ఉండాలి. మరి లేకపోతే ఎలా అవుతుంది? దేవునికి నచ్చినట్లుగా ఉంటే మన దగ్గర ఆటోమేటిక్గా వస్తుంది. వెస్లే గొడవ పడకూడదు, ఓకేనా? వినాలా? 13 అయిపోయింది కదా మాది. 14 వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోవుచున్న సమూయేలు వారికి ఎదురుపడెను. సమూయేలు ఎదురుపడ్డాడంటే ఇప్పుడు 15 సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు అబ్బబ్బా దేవునికి మహిమ కలుగును గాక. నిన్నటి రోజునే ఎవరైతే రాజు కావాలని కోరుకుంటున్నావో అతను రేపు నీ దగ్గర వచ్చి కలుస్తాడని దేవుడు ముందుగానే చెప్పాడు.
అంటే ఈరోజు సమూయేలుతో చెప్పాడు దేవుడు ఏమని, రేపు 25వ తేదీ నీ దగ్గరికే వస్తాడు చూడు, నేను వెతుక్కుంటా, అతనే రాజు. చూసారు దేవుడు ఎలా సెట్ చేస్తాడో. నిన్ననే చెప్పి ఉన్నాడు, అందుకే సమూయేలు కూడా ఎదురు చూస్తున్నాడు వస్తాడేమోనని. అతను వస్తుంది గాడిదల కోసము, ఇతను ఎదురు చూస్తుంది అతన్ని రాజుని చేయాలని. బా ఎట్లా చూడు పరిస్థితి. నా గాడిదలు ఎక్కడున్నాయని ఆయన వస్తున్నాడు. ఒరే నీకెందుకురా గాడిదలు, నిన్ను రాజునే చేసేస్తున్నాడు దేవుడు. ఒకటేసరే ఏం చేస్తున్నాడు, నువ్వు ఆఫ్టర్ ఆల్ 2 గాడిదల కోసం చూస్తున్నావు, నిన్ను దేశానికే రాజుని చేయాలని చూస్తున్నాడు దేవుడు. గొర్రెల వెంబడితో వెళ్ళేవాడిని దేవుడు రాజుని చేశాడు, గాడిదలింటి వెళ్ళేవాడిని దేవుడు రాజుని చేశాడు. ఎవరిని ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా చేస్తాడో అది మనకు తెలియదు, దేవుని చేతిలో ఉంటుంది. కానీ మన హృదయం మాత్రం ఆయనకిచ్చి ఆయన చెప్పినట్లు మనం కష్టపడి శ్రమపడి బాధపడైనా జీవిస్తూ ఉంటే ఒకరోజు మనల్ని ఉన్నతమైన స్థలంలో ఆయన ఉంచుతాడని మీరు నమ్మండి. దేవుడు నమ్మకమైన వాడు, అది నమ్మండి, ఖచ్చితంగా దేవుడు ఉంచుతాడు. ఇతనికి అస్సలు తెలియదు. ఎట్లనగా నా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టి ఉంచి ఉన్నాను. కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులు విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలు మీద వానిని అధికారిగాను అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములో నుండి ఒక మనుషుని యుద్ధకు అక్కడి నుంచి ఇక్కడికి దేవుడే ఏం చేశాడు, రప్పించాలంటే ఏదో ఒకటి పోగొట్టుకుపోవాలా. అర్థమైందా అమ్మా? మీరు పందికుండ నుంచి ఇక్కడికి వచ్చినారు అంటే, మీరు కడవలకుంట నుంచి ఇక్కడికి వచ్చినారు అంటే దాని వెనకాల ఏదో యాకట్లమ్మా రాకెట్ల నుంచి మీరు వచ్చినారంటే ఏదో ఇక్కడ కారణం ఉంది. ఆ యొక్క దాన్ని మీరు పొందుకోవాలి. ఇప్పుడు ఏం చేసుకోవాలా, మీరు పొందుకునే తీరాలా, దాన్ని చూడాలి మీరు. ఎందుకు ప్రభువా ఒక స్థలం నుంచి ఒక స్థలానికి మారాము, మేము ఆత్మీయంగా ఎదగడానిక, మా జీవితాల్లో ఏదైనా మార్పు రావడానిక, లేకపోతే మేము ఇంకా దేవానికి దగ్గర అవ్వడానిక, లేకపోతే మా జీవితాల్లో ఏంటి అని మీరు ప్రార్థనతో ఏం చేయాలా, అడిగి తెలుసుకోవాలి. ఒకటమ్మా, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఇంట్లో స్త్రీలు చేయాల్సిన పని ఏంటంటే కష్టం వచ్చినప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోయి ఒంటరిగా కన్నీటితో ప్రార్థన చేయండి. ఏం చేయాలా, ప్రార్థన చేయండి అమ్మా. ఆ కష్టం కూడా ఎందుకు వస్తుందంటే నిన్ను దేవునికి దగ్గర చేయడానికి వస్తుంది. నువ్వు కన్నీళ్ళతో ఏడ్చి దేవుణ్ణి ఇంకా దగ్గరగా చూడడానికి అది వస్తుంది. కష్టం వచ్చినప్పుడు ఏడువు, కన్నీళ్ళతో ఎవరితో ఏడువు, మనుషులతో ఏడిస్తే ఏ లాభమో, లాభం లేదు. దేవునితో ఏడిచినావు అనుకో, దేవుడు నిన్ను చూస్తాడు, తప్పనిసరిగా ఆయన నీకు సమాధానం ఇస్తాడు, సహాయం చేస్తాడు. కనుక కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు ఆయన మీద విసుక్కుండా, ఆయనను శోధించకుండా, ఆయనను బాధ పెట్టుకోకుండా ఆయన దగ్గరికి రావడం మానేయద్దండి. మానేయకుండా ఆయన దగ్గరకు మరింతగా వచ్చి ఎంత దుఃఖపడతావో నీ హృదయంలో ఉన్నదంతా కూడా ఆయన దగ్గర చెప్పుకో. ఏడువు, కార్యం జరిగించేవాడు ఆయన. అంతే. ఒకరోజు ఖచ్చితంగా ఏం చేస్తాడు, ఎలా జరిగించాలో అలా తెలుసు ఆయనకు బాగా. నిన్నటి రోజునే చెప్పాడంట దేవుడు, ఏమని, బెన్యామీను ఊరిలో నుండి, బెన్యామీను గోత్రంలో నుండి ఒకడు నీ దగ్గరికి వచ్చేటట్లుగా నేను చేస్తా. రేపు వస్తాడు చూడు. బెన్యామీను దేశంలో నుండి ఒక మనుష్యుణ్ణి నేను రప్పిస్తాను. ఎలా వస్తాడు చెప్పండి? ఊరికే వస్తాడా? ఈ ఊరికి అంత దూరం నుంచి ఏం పని ఉంది? గాడిదలు పోవాలా? ఏం పోవాలా? అది గాడిదలు పోతే వాళ్ళ ఆయన ఏమన్నాడు, ఒరే గాడిదలు పోయినాయిరా, ఒక పని మనిషిని ఎంట పిలుచుకొని పోయి ఆ గాడిదలు ఎక్కడున్నాయి ఎత్తుకొచ్చుకోపోరా గాడిద అన్నాడు. వాళ్ళ నాయన గాడిదలాగా చూశాడు అంతే. కానీ దేవుడు ఇతన్ని ఎలా చూస్తున్నాడు, ఆ దేశానికే రాజుగా చూస్తున్నాడు. సౌలు సమూయేలుకు కనబడగానే యెహోవా అన్నాడు. ఏమంటున్నాడు చూసా, కనబడుతున్నాడు, అక్కడ వస్తున్నాడు ఇట్లా సౌలు సమూయేలు నిలబడున్నాడు. దేవుడు అంటున్నాడు, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులు ఏలునని అతనితో సెలవిచ్చాను.
సౌలు గవిని యందు సమూయేలును కలుసుకొని, వెల్కమ్ బోర్డ్ అని అర్థం అన్నమాట గవిని అంటే. దీర్ఘదర్శకుని ఇల్లు ఏది, దయచేసి నాతో చెప్పమని అడగగా సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శకుడను. కరెక్ట్గా ఎవరి దగ్గర తీసుకొని నిలబెట్టాడు? దేవుడు. ఎక్కడికి రావాలో అక్కడికే వస్తావు. నీ చేతిలో ఏమి లేదు, అంతా పైన ఉన్నవాడి చేతిలో ఉంది. అందుకే అంటారు కదా, అంతా నీ చిత్తమే జరుగునుగాక కదా, అంతా ఆయన చిత్తమే. దీంట్లో ఏమాత్రం సమూయేలుది సౌలుది ఏమాత్రమో ఏం లేదు. వాళ్ళు నిరుత్తమాత్రులు. గాడిదల కోసం ఆయన వచ్చాడు, సౌలు కోసం ఈయన ఎదురు చూస్తున్నాడు. నటన చేస్తుంది పైన, ఆయన నడిపిస్తున్నాడు నాటకం అంతా. పోయి ఎవరిని అడిగినాడు? గవిని దగ్గర దీర్ఘదర్శకుడిని అడిగినాడు. ఇక్కడ దీర్ఘదర్శకుడు, ప్రవక్త, సేవకుడు ఎవరున్నారని అడిగినాడు. నేనే అన్నాడు. కానీ ఇంకా నేను రాజు అవుతాను, ఇశ్రాయేలుకి రాజును అనుకోవట్లేదు. అమ్మ గాడిదలు దొరికినారే అనుకున్నాడు. ఇంకా ఈయన దొరికినాడంటే గాడిదలకు వస్తున్నా నాకు దొరికినాయి అనుకున్నాడు. కానీ రాజు అయిపోయాను నేను అనుకోలేదు. కానీ ఆయన ఏమనుకున్నాడు? నాకు రాజు దొరికినాడు రా అనుకున్నాడు. నా పని అయిపోయింది, నా కుమారులు దుర్మార్గులు రాజును ఒకటి సెట్ చేసి వెళ్ళిపోతే ఈ లోకం విడిచి నేను, నా పని అయిపోతుంది దేవుని పని చేసినట్లే అని ఆయన అనుకుంటున్నాడు. ఈయన హృదయంలో ఉండేదే ఆయనకి ఏమాత్రం తెలియదు. ఈయన గాడిదలు కావాలంతే. అది ఎట్లా చూడండి సెట్టింగ్. చదవండి. ఉన్నతమైన స్థలమునకు నాకు ముందుకు వెళ్ళుడి. నేడు మీరు నాతో కూడా భోజనం చేయవలను. రేపు నీ మనసులో ఉన్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చేదను. 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధాపములు గూర్చి విచారింపబడకుము. అవి దొరికినవి. ఎక్కడ దొరికినాయి? ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోయినాయి. దాని కోసం ఆలోచించొద్దు. ఉన్నతమైన స్థలంలో అంటే అర్థం ఏంటి తెలుసా? ఉన్నతమైన స్థలం అంటే బలర్పిస్తారు. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు కూర్చునే సీట్లో ఇతనికి భోజనం పెడతారు. అది ఉన్నతమైన స్థలం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చింటారు చూడండి, మరి వాళ్ళకి సపరేట్గా భోజనాలు ఉంటాయి కదమ్మా, పెట్టే కూర్చునేటివి. మనం కూడా వాళ్ళ పక్కలో పోయి కూర్చుంటామేంటి? అది పెద్ద పెద్ద వాళ్ళు కూర్చునే స్థలంలో కూర్చొని నువ్వు భోంచేయబోతున్నావు. చిన్న సిగ్నల్ ఇచ్చాడనమాట. నేనేంటి కీసు కుమారుణ్ణి, ఒక దేశం నుంచి వచ్చిన వాడిని, ఆఫ్టర్ ఆల్ ఒక ఊరికి వచ్చిన వాడిని, నేను ఉన్నతమైన వాళ్ళ మధ్య కూర్చొని భోజనం చేయడం ఏంటి అనుకుంటాడు. గాడిదల కోసం వస్తే మ్యాటర్ అంతా ఇంకా చెప్పడం లేదు, రేపు చెప్తా అంటున్నాడు కదా. రేపు చెప్తా. నువ్వు వెళ్ళు ఉన్నతమైన స్థలంలోకి. నీ గాడిదలు దొరికినాయి, దాని గురించి విచారించొద్దు. ఇశ్రాయేలు అభిష్టము ఎవరి అందున్నదని నీ అందును నీ తండ్రి ఇంటి వారి అందును కదా అనెను. అందుకు సౌలు, నేను బెన్యామీనును కానా? నా గోత్రం ఇశ్రాయేలు గోత్రములో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారిలో అల్పులు కారా? నాతో ఇలాగూ ఎందుకు పలుకుచున్నావు అంటే అర్థం ఏంటి? ఉన్నతమైన స్థలంలో కూర్చొని అందరితో పాటు నువ్వు భోంచేయమనగానే ఈయనకు అర్థమైపోయింది. అయ్యా, నేను ఎంతటి వాడిని, నా గోత్రం ఎంతటిది, నా ఇల్లు ఎంతటిది, నేను చిన్నవాడిని అయ్యా, వాళ్ళతో కూర్చొని నేను భోంచేయడం ఏంది? ఏం చెప్తున్నావు నువ్వు ఇంతకీ అంటే? ఒక రకంగా చెప్పాలంటే సౌలుకి రాజు కాకముందు తగ్గింపు గుణం ఉంది, అందుకే దేవుడు రాజుగా చేశాడు. ఇది భయం ఉంది, తనేంటో గుర్తెరిగాడు, తన ఇల్లు ఏంటో గుర్తెరిగాడు, తన గోత్రం ఏంటో గుర్తెరిగాడు, తన స్థితి ఏంటో గుర్తెరిగాడు. నేనేందయ్యా వాళ్ళందరి ముందు కూర్చొని వాళ్ళ ముందు కూర్చొని మాట్లాడేది, ఇది తగదు అన్నాడు. అంటే తెలియదు అన్నమాట, జరగబోయేది తెలియదు. అంటే తగ్గించుకున్న వాడిని దేవుడు ఏం చేస్తాడు? ఇదండి మ్యాటర్. హెచ్చించుకోకూడదు. మనం ఎప్పుడు ఎంత తగ్గించుకుంటావో అంత ఎచ్చైన స్థలంలోకి దేవుడు తీసుకెళ్తాడు. ఇది మ్యాటర్. అయితే సమూయేలు సౌలును అతని పనివాణిని భోజనపు శాలలోనికి తోడుకొని పోయి పిలువబడిన దాదాపు 30 మందిలో
ప్రధాన స్థలం అందు. చెప్పాను కదా, అసలు నేను ఎంతటి వాడినయ్యా అక్కడే కూర్చున్నాను ఏంటి. ఏమండి, మనల్ని పిలిపించి ప్రధాన సీఎం కూర్చుంటాడు, భోజనం కూర్చుంటాడు, మంత్రులు, ఆయన ఎమ్మెల్యేలు అందరూ కూర్చుంటారు. మనల్ని తీసుకెళ్ళిపోయి ఆడు కూర్చిపెడితే ఎట్లుంటుంది? ఆ స్థితికి వెళ్ళిపోయిందనమ్మా. ఈ నన్ను ఎందుకు తీసుకొచ్చి 30 మంది ప్రధానుల మధ్య కూర్చోబెడుతున్నావు ఏంటయ్యా? నేను ఎంతటి వాడిని, అల్పుణ్ణి, ఇంకా ఒప్పుకోవడం లేదు ఇతను, నాకు ఇష్టం లేదు ఇది అంటూనే ఉన్నాడు. మనం అట్లయితే సీఎం ముందు కూర్చొని భోంచేయాలను అంటే వీటి నుంచి ఇంకా బిల్డప్తో పోతాం. ఏంటి ఏమనుకున్నావు? స్టేటస్లో పెడతా ఫస్ట్, రేపు నేను సీఎంతో పాటు భోజనం చేయాలని నాకు పిలుపు వచ్చింది తెలుసా, స్టేటస్. ఎవడో పుట్టినరోజుకి ఒక ఎమ్మెల్యే కొడుకు ఒకనికి విషెస్ చెప్పినాడంట. ఏం చెప్పినాడు? ఆ విషెస్ని మళ్ళీ స్క్రీన్ షాట్ పెట్టి ఈయన నాకు విషెస్ చెప్పినాడని చెప్పేసి ప్రపంచానికి చూపించుకుంటున్నాడు. కానీ సౌల్ని 30 మంది పెద్దలు, గొప్ప వాళ్ళు అలాంటి వారి మధ్య కూర్చొని భోజనానికి అరేంజ్మెంట్ చేశాడంటే నాకు వద్దంటున్నాడు. ఆలోచన చేయండి. అలాంటి మనసు కావాలండి మనకి. అలాంటి మనసు ఎంతగా నువ్వు తగ్గించుకుంటావో, ఎంతగా లోబడి ఉంటావో అంతగా దేవుడిని నిశ్చిస్తాడు. ఇది 100%. పచనకర్తతో నీ దగ్గర నుంచుమని చెప్పి నీ చేతికిచ్చిన భాగమును తీసుకుని రమ్మనగా పచనకర్త జబ్బను దాని మీదనున్న దాన్ని తీసుకొని వచ్చి సౌలు ఎదుట ఉంచగా సమూయేలు సౌలుతో ఇట్లా నేను చూడము, మనము కలుసుకొను కాలమునకై దాచి ఉంచబడిన దానిని నీకు పెట్టి ఉన్నాడు. జనులను పిలిచి తినని నేను వచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీ కొరకుంచవలసినదని చెప్పి తిని. ఆ దినమున సౌలు సమూయేలుతో కూడా భోజనము చేసెను. పట్టణస్థులు ఉన్నతమైన స్థలము మీద నుండి దిగుండగా సమూయేలు సౌలుతో మిద్దె మీద మాటలాడుచుండెను. మరనాడు తెల్లవారినప్పుడు సమూయేలు మిద్దె మీద ఉన్న సౌలును పిలిచి, నేను నిన్ను సాగనంపుటకై లెమ్ము నేను అని చెప్పగా సౌలు లేచిన తర్వాత వారిద్దరూ బయలుదేరి ఊరి చివరి వరకు వచ్చుచుండగా సమూయేలు సౌలుతో, మనకంటే ముందుగా వెళ్ళమని ఈ పనివానితో చెప్పుము, అంటే అతనితో వచ్చిన పనివానితో, దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పు వరకు నీవు ఇక్కడే నిలిచి ఉండమని. అంతటా పనివాడు ముందుకెళ్ళాడు, ఈయన నిలిచాడు. ఇంకా చెప్తాడు చూడండి. ఇంక తర్వాత దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు నేను చెప్పను, తర్వాత మీరు చూసుకుంటారు. ఓకేనా? దేవుడు ఆడిస్తున్న ఒక రకమైన నాటకం అనొచ్చు, లేదా సంకల్పం. దైవ సంకల్పం ఇలాగే ఉంటుందండి. దాన్ని అనుభవించాలంటే మనం ఖచ్చితంగా దేవునికి నచ్చినట్లుగా బ్రతకాలి. నువ్వు దేవునికి నచ్చినట్లు బ్రతుకు. అవునా? ప్రార్థన చేసుకోండి అమ్మా, బైబిల్ చదవండి, యథార్థంగా ఉండండి, యథార్థంగా బ్రతకండి. అవునా అమ్మ? మీ కుటుంబాలను లేవనెత్తే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. మీరు యథార్థంగా బ్రతకపోతే, ప్రార్థనా జీవితం లేకపోతే, బైబిల్ చదవకపోతే, దేవుని దగ్గరికి సక్రమంగా రాకపోతే, పరిశుద్ధమైన జీవితాన్ని లేకపోతే మనకు దేవుడు సహాయం చేయమంటే ఎలా చేస్తాడమ్మా? చేయడు కదా. అది కాబట్టి చెప్పండి, దేవుని దగ్గర ప్రార్థన చేయండి, మోకరించండి, ఏడవండి. మీ పిల్లల్ని కూడా ప్రార్థనలో నిలబెట్టండి, మీ కుటుంబాన్ని కూడా ప్రార్థనలో నిలబెట్టండి. మీ ఇంట్లో ధూపం వేయాల్సిన బాధ్యత ఎవరిపోయిందమ్మా? మీదే ఉంది.